అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న సైనిక యుద్ధం ఇప్పుడు అమాయక అంతర్జాతీయ నావికుల ప్రాణాల మీదకు తెచ్చింది. హర్ముజ్ జలసంధి సమీపంలో ఒమన్ జలాల గుండా ప్రయాణిస్తున్న యుఏఈ చమురు ట్యాంకర్లే లక్ష్యంగా ఇరాన్ 2 క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దారుణ దాడిలో ఓడలో విధులు నిర్వహిస్తున్న ఓ భారతీయుడు మృతి చెందగా మరో 8 మంది గాయపడ్డారు. వారిలోనూ 6 భారతీయులున్నారు. మొంబాసా, అల్-బాహియా అనే 2 ట్యాంకర్లు ఒమన్ ప్రాదేశిక జలాల్లో వెళ్తుండగా వాటిపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసినట్లు యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో 2 ట్యాంకర్లలోనూ భారీగా మంటలు చెలరేగాయి. మరణించిన భారతీయ నావికుడు మొంబాసా ట్యాంకర్పై ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఓడ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో గాయపడిన 8 మంది సిబ్బందిలో 6 భారతీయులు, 2 యుక్రెయిన్ పౌరులు ఉన్నారు. వీరిలో 4 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిని యుఏఈ తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ చట్టాలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని, ఇరాన్పై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.